అధిక సంతానం వద్దనుకునే వారికి గాని లేదా పెళ్లి కాకుండా కలిస్తే గర్భం వస్తుందని భయపడే వారికి గాని ఇది ఓ విధంగా గుడ్ న్యూసే. గర్భం రాకుండా శాస్త్రవేత్తలు ఓ ఇంజెక్షన్ను అభివృద్ధి చేశారు. వైద్య విధానాలు, మందు మాత్రలు అవసరం లేకుండా గర్భధారణను నివారించడానికి కొత్త రకం ఇంజెక్షన్ను మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. DIY అని పిలిచే ఈ ఇంజెక్షన్ చర్మం కింద సేకరించబడిన సూక్ష్మ స్ఫటికాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణం కోసం స్త్రీ గుడ్లను విడుదల చేయకుండా నిరోధించే హార్మోన్లు ఈ ఇంజెక్షన్ ద్వారా విడుదలవుతాయి. ఈ ప్యాచ్లు చర్మం ద్వారా హార్మోన్లను విడుదల చేయడంతో ఇవి గర్భధారణ నివారణకు సహాయపడతాయి. ప్రస్తుతం గర్భ నిరోధక విధానం కొన్ని దశాబ్దాలుగా ఉంది. కానీ ఎలాంటి వైద్య చికిత్స, మందు మాత్రలు లేకుండా గర్భం నిరోధించడానికి గర్భ నిరోధక ఇంజెక్షన్ కొత్త ఆవిష్కరణగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఇంజెక్షన్ 3 నెలలు మాత్రమే గర్భధారణను నిరోధిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త ఇంజెక్షన్పై ప్రయోగాలను కూడా ఇంకా మానవులపై పరీక్షించలేదు. శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్పై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. వాటి ఫలితాలను మరింత పరిశీలించిన అనంతరం మానవులపై ప్రయోగించే అవకాశం ఉంది. అమెరికన్ శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్ను ఎలుకలపై ప్రయోగించారు. ఎలుకలలో ఈ ఔషధ ప్రభావం కనీసం 97 రోజులు ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. అంటే ఇంజెక్షన్ చేశాక దాదాపు 3 నెలల వరకు గర్భం రాకుండా నివారిస్తుంది. ఇంట్లో సులభంగా గర్భ నిరోధానికి ఇంజెక్షన్ను ఉపయోగించుకునేలా తయారు చేయడమే మా పరిశోధన లక్ష్యం అని మాసాచుసెట్స్ శాస్త్రవేత్త బృందంలోని ఓ శాస్త్రవేత్త తెలిపారు. ఇంజెక్షన్ తీసుకున్నా కూడా తక్కువ నొప్పి కలుగుతుందని చెప్పారు. మరిన్ని ప్రయోగాలు చేస్తే ఈ ఇంజెక్షన్ దీర్ఘకాలికంగా ప్రభావం ఉండేలా పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే చట్టబద్ధంగా గర్భ నిరోధకం అనేది కొన్ని దేశాల్లో నేరం. భారతదేశంలో పుట్టబోయే బిడ్డను చంపడం నేరంగా పరిగణిస్తారు. అబార్షన్కు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని ఉల్లంఘిస్తే గనక చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు.